15వ శతాబ్దం నాటి శక్తివంతమైన ఇన్కా సామ్రాజ్యానికి రాజధాని పెరు దేశంలోని కుస్కో నగరం. అక్కడ సూర్యదేవుడికి సంబంధించిన కొరికంచా అనే ప్రసిద్ధ దేవాలయం ఉండేది. ఆ గుడి గోడలన్నీ స్వచ్ఛమైన బంగారు రేకులతో కప్పబడి ఉండేవి. ఆ పవిత్రమైన ప్రాంగణంలో ఒక అద్భుతమైన తోట ఉండేది. అందులో ప్రతి మొక్క, జంతువు, అలాగే కాపరుల విగ్రహాలను పూర్తిగా బంగారం, వెండితోనే తయారు చేశారు. ఇన్కా ప్రజల దృష్టిలో బంగారం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, అది సాక్షాత్తు సూర్యుడి చెమట అని వాళ్ళు నమ్ముతారు. అంతకు దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ వ్యాలీ ఆఫ్ ది కింగ్స్లో టుటన్ఖామున్ అనే యువ ఫారో ఉండేవాడు. అతను క్రీస్తుపూర్వం 1332 నుంచి 1323 వరకు పాలించాడు. అతన్ని 3 పొరలున్న శవపేటికలో పూడ్చిపెట్టారు. అందులో లోపలి పొర మొత్తం 110.4 కిలోల బరువున్న స్వచ్ఛమైన బంగారంతో చేశారు. ప్రాచీన ఈజిప్షియన్లు బంగారాన్ని దేవుళ్ల శరీరంగా, ముఖ్యంగా సూర్య భగవానుడైన రా మాంసంగా భావించేవారు. భూమికి మరోవైపు గ్రీకులు కింగ్ మైడాస్, అలాగే గోల్డెన్ ఫ్లీస్ గురించిన కథలు చెప్పుకున్నారు. సముద్రాలచే వేరు చేయబడి ఎలాంటి పరిచయం లేని వేర్వేరు సంస్కృతులు కూడా వేల సంవత్సరాలుగా ఒకే బలమైన ఆలోచన నమ్మాయి. ఆ ఆలోచన ఏంటంటే బంగారం ఖచ్చితంగా ఈ భూమికి చెందింది కాదు అని. దేవుళ్ల విషయంలో వాళ్ళు పొరబడుతున్నప్పటికీ అది ఆకాశం నుంచి వచ్చిందని వారు నమ్మకంగా చెప్పేవారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా నక్షత్రం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నక్షత్రం అనేది 2 శక్తుల మధ్య జరిగే నిరంతర యుద్ధం. గురుత్వాకర్షణ శక్తి నక్షత్రాన్ని లోపలికి లాగుతూ దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ నక్షత్రం కోర్ భాగం చాలా వేడిగా, విపరీతమైన ప్రెషర్తో ఉంటుంది. దీనివల్ల అక్కడ జరిగే న్యూక్లియర్ రియాక్షన్స్ బయటికి నెట్టుకుంటూ వస్తాయి. నక్షత్రాలు జీవితకాలం అంతా ఈ 2 శక్తుల మధ్య బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ న్యూక్లియర్ రియాక్షన్నే ఫ్యూజన్ అని పిలుస్తాం. ఈ ఫ్యూజన్ చిన్న అణువులను ఢీకొట్టి పెద్ద అణువులను తయారు చేస్తుంది. హైడ్రోజన్ ఫ్యూజ్ అయి హీలియంగా మారుతుంది, హీలియం కార్బన్గా మారుతుంది, కార్బన్ ఆక్సిజన్గా మారుతుంది. ఇలా ఫ్యూజన్ ఒక బరువైన అణువును సృష్టించిన ప్రతిసారి అది భారీ శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా బయటికి నెట్టుకుంటూ వస్తుంది. నక్షత్రాలు ఇలా నిరంతరం చేస్తూ బరువైన ఎలిమెంట్స్ను నిర్మిస్తూ ఉంటాయి. ప్రతి దశలో శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఆ శక్తి నక్షత్రాన్ని సజీవంగా ఉంచుతుంది. కానీ ఈ ఫ్యూజన్ ప్రక్రియ ఐరన్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంది. పీరియాడిక్ టేబుల్లో ఐరన్ 26వ ఎలిమెంట్. నక్షత్రం కోర్ ఐరన్గా మారినప్పుడు మిలియన్ల సంవత్సరాలుగా దానిని బతికించిన ఫ్యూజన్ పనిచేయడం ఆగిపోతుంది. ఐరన్ ఫ్యూజ్ కావడం వల్ల శక్తి విడుదలవ్వదు. పైగా అది శక్తిని గ్రహిస్తుంది. అది నక్షత్రం నుంచి శక్తిని దొంగిలిస్తుంది. అలా బయటకు నెట్టే శక్తి లేకపోవడంతో చివరకు గురుత్వాకర్షణ గెలుస్తుంది. నక్షత్రం తన సొంత బరువు వల్లే లోపలికి కొప్పుకూలిపోతుంది. దాంతో ఆ నక్షత్రం చనిపోతుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పరిమితిని అర్థం చేసుకోవాలి. నక్షత్రాలు ఐరన్ వరకు మాత్రమే ఎలిమెంట్స్ను నిర్మించగలవు. 79వ ఎలిమెంట్ అయిన బంగారంతో సహా అంతకంటే బరువైన ఏ ఎలిమెంట్ తయారు కావాలన్నా సాధారణ నక్షత్రాల్లో కంటే చాలా తీవ్రమైన పరిస్థితులు అవసరమవుతాయి. మన సూర్యుడితో సహా సాధారణ నక్షత్రాలు ఎప్పటికీ ఒక్క బంగారు అణువును కూడా ఉత్పత్తి చేయలేవు. ఎందుకంటే మన సూర్యుడిలో అంత తీవ్రమైన వాతావరణం లేదు. మన సూర్యుని కోర్ సుమారుగా 15 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో మండుతుంది. హైడ్రోజన్ను హీలియంగా మార్చడానికి ఆ వేడి సరిపోతుంది. కానీ బంగారం లాంటి బరువైన ఎలిమెంట్స్ను తయారు చేయడానికి అది ఏమాత్రం సరిపోదు. బంగారం తయారు కావాలంటే బిలియన్ల డిగ్రీల టెంపరేచర్ అవసరం. మన సూర్యుడి లోపల ఉండేదానికంటే ట్రిలియన్ల రెట్లు ఎక్కువ ప్రెషర్ కావాలి. మన సూర్యుడు ఒక శాంతమైన, స్థిరంగా మండే నక్షత్రం. బంగారం ఇలాంటి ప్రశాంతమైన నక్షత్రాల్లో తయారు కాదు. దీనికోసం మీకు ఊహకు కూడా అందని ఒక విపరీతమైన ప్రదేశం కావాలి. ఆ ప్రదేశమే న్యూట్రాన్ స్టార్. ఒక భారీ నక్షత్రం చనిపోయినప్పుడు మిగిలేది ఈ న్యూట్రాన్ స్టార్. మన సూర్యునంత ద్రవ్యరాశి కేవలం 10 మీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక గోళంలో కుదించబడి ఉంటుంది. అంటే సుమారు ఒక నగరమంత పరిమాణంలో ఉంటుంది. ఆ నక్షత్రంలో ఒక చిన్న టీ స్పూన్ పదార్థం ఏకంగా 1 బిలియన్ టన్నుల బరువు ఉంటుంది. 2 న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఢీకొన్నప్పుడు అవి కాంతి వేగంతో 3వ వంతు వేగంతో గుద్దుకుంటాయి. ఆ శక్తులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అవి స్పేస్ టైంను కూడా వంచేస్తాయి. 2017 ఆగస్టు 17న 12 గంటల 41 నిమిషాల 4 సెకండ్ల యూటీసీ సమయానికి మనం సరిగ్గా అలాంటి అద్భుతాన్ని కళ్ళారా చూసాం. 130 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న NGC 4993 గెలాక్సీలో GW170817 అనే ఈ సంఘటన జరిగింది. అంటే డైనోసార్లు భూమిపై సంచరిస్తున్నప్పుడు అసలు మనుషుల ఉనికే లేని 130 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఘర్షణ జరిగింది. ఈ గుర్తింపు నిజంగా అసాధారణమైంది. లైగో అలాగే దాని యూరోపియన్ పార్ట్నర్ అయిన విర్గో ఈ గ్రావిటేషన్ వేవ్స్ను రికార్డ్ చేశాయి. సరిగ్గా 1.7 సెకండ్ల తర్వాత నాసాకు చెందిన ఫెర్మి స్పేస్ టెలిస్కోప్
అదే ప్రదేశం నుంచి వచ్చిన ఒక చిన్న గామారే బర్స్టర్ను గుర్తించింది. ఆ తర్వాత దాదాపు 11 గంటలకు ఆప్టికల్ టెలిస్కోప్లు దాని మూలాన్ని కనిపెట్టాయి. అదే కిలోనోవా అని పిలువబడి ఒక శక్తివంతమైన పేలుడు. మానవ చరిత్రలో మొదటిసారిగా మన కళ్ళ ముందే బంగారం సృష్టించబడ్డం మనం రియల్ టైంలో చూసిందప్పుడే. తర్వాతి రోజుల్లో ఈ కిలోనోవా వెలుగు తగ్గుతున్నప్పుడు అది ప్రకాశవంతమైన నీలం రంగు నుంచి ఎరుపు రంగులోకి నాటకీయంగా మారింది. ఆ రంగు మార్పు అనేది రూపుదిద్దుకుని విడిపోతున్న బంగారం లాంటి బరువైన ఎలిమెంట్స్ తాలూకు రేడియో ధార్మిక ప్రకాశం. దీన్ని లీడ్ ఆస్ట్రోనామర్ ర్యాన్ ఫోలీ అద్భుతంగా వర్ణించారు. బంగారం, ప్లాటినం లాంటి బరువైన ఎలిమెంట్స్ తయారవ్వడాన్ని మనం రియల్ టైంలో చూస్తున్నామని ఆయన అన్నారు. కోటే అలాగే ఆయన టీం చేసిన పరిశోధనలతో సహా పీర్ రివ్యూ చేయబడిన మోడల్స్ ఈ ఘర్షణ ద్వారా ఎంత బంగారం తయారైందో అంచనా వేశాయి. అయితే 2025లో ఈ కథలోకి ఒక ఆశ్చర్యకరమైన కొత్త అధ్యాయం వచ్చి చేరింది. ఖగోళ శాస్త్రవేత్తలు వెనక్కి వెళ్లి SGR 180620 అనే మ్యాగ్నెటార్ నుంచి 2004లో వచ్చిన ఒక శక్తివంతమైన ఫ్లేర్ పాత డేటాను మళ్లీ పరిశీలించారు. వాళ్ళు కనుగొన్న విషయం అందరినీ షాక్కు గురిచేస్తుంది. ఇన్ని రోజులు ఆ సాక్ష్యం ఆ డేటాలోనే దాగుంది. ఆ ఒక్క ఫ్లేర్ అంగారక గ్రహం అంత పరిమాణంలో ఉన్న ఒక గ్రహాన్ని ఏర్పడడానికి సరిపడా బంగారం, అలాగే ఇతర బరువైన ఎలిమెంట్స్ను ఉత్పత్తి చేసింది. మన గెలాక్సీలోని బరువైన ఎలిమెంట్స్లో 10% వరకు మ్యాగ్నెటార్ ఫ్లేర్స్ నుంచే వచ్చుండొచ్చని ఇప్పుడు పరిశోధకులు నమ్ముతున్నారు. ఈ విధంగా బంగారం కాస్మిక్ హింసలో పుట్టింది. కానీ అదంతా భూమి మీదకు ఎలా వచ్చింది? 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడడానికి కొద్ది కాలం ముందు ఒక అరుదైన విపత్తు జరిగిందని సైన్స్ జర్నల్లో ప్రచురించబడిన కొత్త ఆధారాలు సూచిస్తున్నాయి. అది బహుశా ఒక న్యూట్రాన్ స్టార్ మెర్జర్ అయి ఉండొచ్చు. దాని ద్వారా విడుదలైన బరువైన ఎలిమెంట్స్ ఒక మాలిక్యులర్ క్లౌడ్లో చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ క్లౌడ్ తర్వాత సూర్యుడు అలాగే ఇతర గ్రహాలుగా మారిందనమాట. ఇక భూమిపై ఉన్న బంగారంలో 99% పైగా భూమి లోపల మెటాలిక్ కోర్లో లాక్ చేయబడి ఉంది. అది మన పాదాల కింద సుమారుగా 1800 మైళ్ళ లోతులో ఉంటుంది. అక్కడ ఉన్న బంగారంతో ప్రతి ఖండాన్ని 50 సెంటీమీటర్ల మందంతో కప్పేయొచ్చు. భూమి కోర్లో ఉష్ణోగ్రతలు 4000 నుంచి 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. కానీ మనం ఇప్పటి వరకు 8 మైళ్ళ కంటే ఎక్కువ లోతుకు డ్రిల్ చేయలేదు. మరి మనం మైనింగ్ చేసి బయటకు తీస్తున్న బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానమే లేట్ వినీర్. భూమి కోర్ ఏర్పడిన తర్వాత ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలు తీసుకొచ్చిన ఒక సన్నని పొర ఇది. సుమారుగా 3.8 నుంచి 4.1 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన లేట్ హెవీ బాంబార్డ్మెంట్ సమయంలో ఇది జరిగింది. దీనికి మన దగ్గర స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు కాస్మిక్ పేలుళ్లు బంగారాన్ని తీసుకురావడమే కాదు, దాన్ని సురక్షితంగా కాపాడాయి కూడా. ఇప్పటి వరకు మైనింగ్ చేసిన మొత్తం బంగారంలో దాదాపు 40% దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్ రాన్ బేసిన్లో అనే ప్రాంతంలో ఉంది. సుమారుగా 2.7 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రాచీన నదులు రాళ్ల నుంచి బంగారు రేణువుల్ని కడిగి వాటిని సెడిమెంట్ పొరలో చేర్చాయి. కాలక్రమేణా గాలి, వానల వల్ల ఆ పొరలు పూర్తిగా కోతకు గురై కొట్టుకుపోయి ఉండాలి. కానీ 2.02 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక అసాధారణ సంఘటన జరిగింది. సుమారుగా 250 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక భారీ ఆస్ట్రాయిడ్ ఆ ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ వల్ల వ్రెడెఫోర్ట్ క్రేటర్ ఏర్పడింది. ఇది భూమిపై నిర్ధారించబడిన అతిపెద్ద ఇంపాక్ట్ క్రేటర్. ఆ భారీ ఘర్షణ బంగారంతో నిండిన రాతి పొరలను పైకి వంచి అవి కోతకు గురికాకుండా రక్షించింది. ఇక బంగారం అణువులు చాలా బరువుగా ఉంటాయి. వాటి లోపల ఎలక్ట్రాన్లు దాదాపు కాంతి వేగంలో సగం వేగంతో కదులుతాయి. రిలేటివిటీ సిద్ధాంతం ప్రకారం ఆ విపరీతమైన వేగం ఎలక్ట్రాన్ల ప్రవర్తనను మారుస్తుంది. దీనివల్ల ఆ లోహం బ్లూ లైట్ను గ్రహించి దానికి బదులుగా ఎల్లో లైట్ను ప్రతిబింబిస్తుంది. రిలేటివిటీ లేకపోతే ఇతర లోహాల్లాగే బంగారం కూడా వెండి రంగులో ఉంటుంది. ప్రాచీన సంస్కృతులు దైవంగా భావించిన ఆ బంగారు మెరుపు అక్షరాల ఐన్స్టీన్ సమీకరణాల కంటికి కనిపించే ఫలితం. గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్న మరియు క్యాలిక్యులేషన్ను కనిపెట్టిన ఐజాక్ న్యూటన్కు బంగారం మీద చాలా పిచ్చి. అతను తన జీవితంలో ఫిజిక్స్ మీద కంటే ఇతర లోహాలను ఆల్కెమీ ద్వారా బంగారంగా మార్చడానికి ప్రయత్నించడానికే ఎక్కువ సమయం కేటాయించాడు. ఆ టాపిక్ మీద ఆయన ఏకంగా 10 లక్షల పదాలు రాసి అందులో చాలా వరకు రహస్యంగా ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఆల్కెమీ పనిలో ఎక్కువ భాగం బయటపడలేదు. ఎందుకంటే అది ఆయన ప్యూర్ సైంటిస్ట్ ఇమేజ్కు సరిపోదని దాచేశారట. ఇక 1532లో బంగారం తన చీకటి కోణాన్ని బయటపెట్టింది. స్పానిష్ ఆక్రమణదారుడు ఫ్రాన్సిస్కో చక్రవర్తి అటాహువాల్పాను బంధించినప్పుడు అతను స్వేచ్ఛ ఇస్తే ఒక గది నిండా బంగారం, మరో 2 గదుల నిండా వెండినిస్తానని
చక్రవర్తి ఆఫర్ చేస్తాడు. ఇన్కా ప్రజలు తమ సామ్రాజ్యం నలుమూలల నుంచి విపరీతమైన నిధులను తీసుకొచ్చారు. అందులో గోల్డ్స్ అండ్ డిస్క్లు, కొరికంచా తోటల నుంచి తెచ్చిన విలువైన విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే స్పానిష్ వాళ్ళు వాటన్నిటినీ కరిగించి మామూలు బంగారు కడ్డీలుగా మార్చేశారు. ఇన్కా ప్రజలు సూర్యుని చెమటగా భావించిన దాన్ని స్పానిష్ వాళ్ళు కేవలం డబ్బుగా చూశారు. ఒక మొత్తం నాగరికత తాలూకు ఆధ్యాత్మిక సంపద కేవలం ఒక బరువుగా మారిపోయినప్పుడు ఇదే బంగారం విషయంలో ఉన్న శాశ్వతమైన వైరుధ్యం. ఇన్కా ప్రజలకు అది సూర్యుడి చెమట, కానీ స్పానిష్ వాళ్ళకి అది డబ్బు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.